అంటే ఇట్లా ఎన్ని పీ4లు గానీ, ఇంకా ఏమన్నా తీసుకొచ్చినా గూడా, ముందు నుంచి మనం ప్రయత్నిస్తున్నది ఏంటంటే, పేదవాళ్ళు మధ్య తరగతికి రావాలి, ఇంకా మంచి ధనికుల్లాగా మారాలనే చంద్రబాబు నాయుడు గారు గానీ, జగన్ గారు గానీ, ఏ ప్రభుత్వ నాయకుడొచ్చినా ఒకటే చెప్తున్నారు. కానీ పేదవాడనేటోడు పేదవాడిలాగే మిగిలిపోతున్నాడు. అంటే దీనికి ఎండ్ కార్డ్ ఎక్కడుంటుందంటారు? ఎండ్ కార్డ్ అంటే ఒకటి పేదవాళ్ళు పేదవాళ్ళ కింద ఉంటున్నారనేది నేను ఒప్పుకోను. ఇవాళ ఎడ్యుకేషన్ పెరిగిన తర్వాత, ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ ఈ తర్వాత రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత చాలా కుటుంబాలు, ఇది దళిత కుటుంబాలు కానీ లేకపోతే డౌన్ ట్రాడన్ కానీ వాళ్ళు కూడా పైకి వచ్చారు. అయితే ఇక్కడ ఒకటి రిజర్వేషన్ అంశం అయితే ఈ సున్నితమైనదైనా ఒకటి గుర్తించాల్సింది, మీకు ఒక కుటుంబం ఉంది, ఒక ఎస్సీ కుటుంబం లేకపోతే మైనారిటీ కుటుంబం ఉంది. వాళ్ళ దాంట్లో బాగా పైకి వచ్చారు, ఉద్యోగాలు చేశారు. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 1,00,000 2 లక్షలు నెలకు శాలరీ వస్తుంది. వాళ్ళ పిల్లలకు కూడా రిజర్వేషన్ వర్తించడం అంటే ఎట్లా? ఫస్ట్ వర్తించింది, తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఆ రిజర్వేషన్ అంశం నుంచి పైకి వచ్చేసారో వాళ్ళకి అది వర్తించకపోతే ఇంకో కుటుంబం బాగుపడుతుంది కదా. ఆ విధంగా మీరు అసలు రిజర్వేషన్ సిస్టంలో ఉన్న ఈ తప్పు కూడా కొంత కారణం. రిజర్వేషన్ సిస్టమ్ అట్లా కాకుండా రెండు కలిపి, అంటే ఫైనాన్షియల్ వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషను ప్లస్ రిజర్వేషన్, ఈ రెండు కలిపి ఉంటే ఎప్పుడైతే ఒక కుటుంబం పైకి వచ్చిందో, ఆర్థికంగా బలపడిందో, వాళ్ళు రిజర్వేషన్కి అర్హత లేకుండా ఉండాలి. అప్పుడు ఏంటంటే అదే సామాజిక వర్గం నుంచి ఇంకొక కుటుంబం పైకి వస్తుంది. అదే ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఈ పాటికి దాదాపు ఒక 50 to 60% దళిత కుటుంబాలు కానీ, డౌన్ ట్రాడన్ కానీ ఈ వాళ్ళు ఈ పాటికి మంచి పొజిషన్లోకి వచ్చి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ అవుతుంది, వాళ్ళకి నియోజకవర్గం ఇచ్చి లేకపోతే ఒక దీంట్లో అదొక సెక్టార్ కింద తయారైపోతుంది. అటువంటిప్పుడు ఇప్పుడు ఒక ఐఏఎస్ చదవాలి, ఒక ఐఏఎస్ ఆఫీసరు పిల్లలు వాళ్ళకి ఉన్న అడ్వాంటేజ్ ఆ కొత్త వాళ్ళకు ఉండదు కదా. ఏదో విలేజ్లో నుంచి పైకి వచ్చి చదువుకుని పైకి వచ్చిన కుర్రవాళ్ళకి ఆ అడ్వాంటేజ్ ఉండదు. అటువంటిది వాళ్ళకు కూడా రిజర్వేషన్ అనే పరిస్థితి వస్తే రిజర్వేషన్ అనే దానికి పదానికి అర్థం పోతుంది. మరి అది ఆ మాట అంటే ఏమవుతుందంటే దీన్ని వేరే విధంగా అర్థం చేసుకుంటారు. కానీ ఒక విధంగా అయితే అసలు వాళ్ళే స్వచ్ఛందంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఏదో ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగం, వాళ్ళ ₹1,00,000 మీద శాలరీ తీసుకున్నాళ్ళు, వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ రిజర్వేషన్ వదులుకుంటాం, అది అసలు మిగిలిన వాళ్ళు పైకి రావడానికి అవకాశం వస్తుంది. అట్లా చేయకపోవటం వల్లనే ఇవాళ కూడా పేదవాళ్ళ కింద ఉండిపోతున్నారు. పెరిగిన వాళ్ళు ధనవంతులు ఇంకా ఇంకా మల్టిపుల్ అవుతున్నారు తప్ప వీళ్ళు పైకి రావట్లేదు. ఈ సిస్టమ్ కూడా మార్పు రావాలి. నారా లోకేష్ రెడ్ బుక్ తీసుకొచ్చిన తర్వాత జగన్ కూడా బ్లూ బుక్ అని తీసుకొచ్చారు. అంటే దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఏ రెడ్ బుక్ అయినా బ్లూ బుక్ అయినా వీళ్ళ చేతిలో ఏముంటుంది? ఇప్పుడు రెడ్ బుక్ అన్నారు, ఇవాళ ఈ వాసుదేవరెడ్డి కానీ లేకపోతే ఈ మైనింగ్ సంబంధించి వెంకటరెడ్డి కానీ లేకపోతే విజయ్ కుమార్ కానీ వీళ్ళందరి మీద, అలాగే ధర్మారెడ్డి గారు ఏది టీటీడీ జేఈఓ చేశారు, వీళ్ళందరి మీద ఆరోపణలు వచ్చినాయి. వీళ్ళందరూ గవర్నమెంట్ ఏం చెప్తే చేశారు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, అవుట్ ఆఫ్ ది వే వెళ్ళారు, అన్కాన్స్టిట్యూషనల్ గా బిహేవ్ చేశారు అన్నారు. ఏం చర్యలు తీసుకోగలిగారు వాళ్ళ మీద? ఇప్పుడు వరకు ఏం జరిగింది? మరి రెడ్ బుక్ అంటే అటువంటి అవుతాయా? ఇప్పుడు అందులో భాగంగానే పోసాని కృష్ణమురళి మీద యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో మాట్లాడిన దానికో లేకపోతే అదే అతను ఏంటంటే బూతులు మాట్లాడాడు ఇవన్నీ అనుకోండి, దీని వరకే కదప్ప అసలు కల్పిట్స్ ఎవరు? వాళ్ళు నోటితో మాట్లాడారు, తప్పు చేశారు, ఓకే, అతను కానీ లేకపోతే మిగిలిన వాళ్ళలో కూడా ఎక్కువ మంది సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు. సోషల్ మీడియా కాకుండా ఎవళ్ళైతే ఈ గవర్నమెంట్కి సంబంధించి ఇదివరకు గవర్నమెంట్లో మీరు అవినీతి జరిగిందన్నారో, తప్పు చేశారన్నారో, వాళ్ళ ఎంతమంది అరెస్ట్ అయ్యారు, ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు? అంటే ఇప్పుడు
పోసాని మీకు ఒక్కటే ఉదాహరణ, ముగ్గురు ఐపీఎస్లు సీనియర్ ఐపీఎస్ని ఇంతకుముందే సస్పెండ్ చేశారు, ఇంకొక ఐపీఎస్ మొన్న సస్పెండ్ చేశారు. ఈ నలుగురులో ఎవరినన్నా అరెస్ట్ చేశారా? ఏ ఐఏఎస్ అని అరెస్ట్ అయ్యాడా? లేకపోతే ఏ ప్రభుత్వ అధికారిని అరెస్ట్ అయ్యాడా? వల్లభనేని వంశీను ఇంకొకటి అరెస్ట్ అవడం కాదు, వాళ్ళది ఆ కేసులు వేరు. లేదా అవినీతి కేసుల్లో మీరు ఎవరిని బుక్ చేశారు? ఏ ఏ ఏ బుక్ వచ్చింది అంటే ఈ రెడ్ బుక్ అయినా ఒకటి, ఆ బ్లూ బుక్ అయినా ఒకటి. అధికారులు ఏం చేయలేరు, ఏం చేయరు కూడా. వాళ్ళు ఒకరినొకరు సీల్ చేసుకుంటారు. అధికారులు వాళ్ళు ఒక సొంత కుటుంబంలాగా, ఒక దాన్ని ఏమంటారు, ఒక వ్యవస్థలాగా తయారైపోయారు. అంటే ఇద్దరు దొంగలే అంటారు ఇక్కడ. ఒకళ్ళు కాపాడుకుంటున్నారు అంతే. ఈ ఈ వీళ్ళు వాళ్ళని కాపాడుకుంటారు, వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని కాపాడతారు. ఇది ఒక వ్యవస్థలాగా తయారైపోయింది. ఆ వ్యవస్థను బ్రేక్ చేయగలిగింది ఎవరు అంటే ఎవరో ఏ బుక్ ఆ వ్యవస్థను బ్రేక్ చేయలేదు. చేసిన రోజున సక్సెస్ అవుతారు. ఇప్పుడు కూడా మనం చూసుకుంటే టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు కానీ, మనకు ఆర్పి కానీ, ఇంకొక ఆయన కడప నుంచి ఆయన కూడా, అంటే వాళ్ళు కూడా ఇప్పుడు పోసాని ఎలాంటి మాటలు మాట్లాడాడో అలాంటి మాటలే వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పోసాని అరెస్ట్ చేసినంత ఈజీగా ఇప్పుడు ఆ టీడీపీలో ఉన్న కార్యకర్తలు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అంటారు? అదేనండి, ఇప్పుడు అసలు అంటే ఇక్కడ ఒకటి ఉంది. ఇంతకుముందు మీకు సోషల్ మీడియాలో ఉన్న పోస్టుల మీద అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది వాళ్ళకి, ఈ ఐటీ సెక్షన్ దీని ప్రకారం అరెస్ట్ చేయొద్దు అనేది, ఒక 41A నోటీస్ ఇవ్వడం తప్ప అరెస్ట్ చేయకూడదు అనేది ఇదివరకు ఉంది. ఆ తర్వాత ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత కొత్త దాంట్లో వీళ్ళు కొన్ని చేసినప్పుడు అరెస్ట్ చేయొచ్చు. అట్లా అంటే ఒకటి నేను సమర్థిస్తున్నాను కాదు, ఇక్కడ వ్యవస్థకి విఘాతం. వీళ్ళు చేసే పనులు కానీ, వీళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు ఎవరో మాట్లాడారని పోటీగా ఇంకోళ్ళు మాట్లాడతాం, వాళ్ళు అసహ్యంగా మాడితే వీళ్ళు అసహ్యంగా మాడతాం. వీళ్ళ యొక్క అసహ్యకరమైన మాటలు, వీళ్ళ బిహేవియరు, వీళ్ళు చేసిన పనులు భరించలేకే ప్రజల తీర్పు ఆ విధంగా ఉంది. ఒకవేళ ఇవాళ మనం గెలిచాం కదా అని దాన్ని ఇంకో విధంగా చూస్తే ప్రజల తీర్పుని తిరగరాస్తారు. అదేం పెద్ద కష్టం కాదు. 5 సంవత్సరాల క్రితం 19లో 151 సీట్లతో గెలిపించి ఆయన తీసుకొచ్చి 11 సీట్లలో దించేశారు కదా. దీనికి వాళ్ళ బిహేవియర్, వాళ్ళు చేసిన విధానాలు, వాళ్ళ పరిపాలనా పద్ధతులు, లేకపోతే ఈ వంశీ కానీ లేకపోతే రోజా గారు కానీ ఇటువంటి వాళ్ళు మాట్లాడిన పద్ధతులు. ఒక ఎంపీ అయితే సాక్షాత్ ఆయన వీడియోలు ఎటువంటి రిలీజ్ చేశాడో చూసాం. ఇది అనంతపురం జిల్లా ఎంపీ గోరంట్ల మాధవ్. ఇటువంటి వాళ్ళందరినీ చూసిన తర్వాత అసహ్యం పుట్టే ప్రజల తీర్పు ఆ విధంగా ఉంది. మేము అదే విధంగా చేస్తాము, మేము కూడా ఏం తీసుకోము వాళ్ళకి, అదే విధంగా మేము చేయగలం అని కనుక చేశారనుకోండి, తీర్పు తిరగరాయటం ప్రజల చేతిలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడైనా ఇటువంటి పనులు మానేయాలి. ఎవరైనా సరే ప్రజాస్వామ్యతంగా విమర్శ చేయొచ్చు, మనం ఎంతవరకైనా విమర్శ చేయొచ్చు, ప్రజాస్వామ్యతంగా చేయాలి. వాళ్ళ తప్పుల్ని బయట పెట్టేటట్టు చేయాలి తప్ప ఈ అసహ్యంగా మాట్లాడటం, ఇంట్లో వాళ్ళని తిడతాం, లేకపోతే ఆడవాళ్ళ మీద మాట్లాడటం. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటే ప్రజాస్వామ్యం కాదు, ఇది కుటుంబ రాజకీయాలు అని ప్రజలు అంటున్నారు. ఎందుకంటే మొన్న మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నకి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడం. సో అంటే ఎట్లా కుటుంబ రాజకీయాలు జరుగుతున్నాయి అనుకుంటున్నారు, లేకపోతే ప్రజాస్వామ్యం నడుస్తుంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? కుటుంబ రాజకీయాలు ఇప్పుడు ఏదైనా సరే ప్రాంతీయ పార్టీలు అనేది కుటుంబ పార్టీల కింద అయిపోయింది. ఏదైనా సరే, ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే, అలా జేడిఎస్ తీసుకోండి, టీడీపీ తీసుకోండి, వైసీపీ తీసుకోండి, అట్లాగే వాళ్ళు డిఎంకే, ఇవన్నీ కూడా ఒక కుటుంబానికి పరిమితం అయిపోతున్నాయి. రాజకీయం అనేది, నాయకత్వం అనేది ఆ కుటుంబానికి సంబంధించి వచ్చేస్తుంది, కాదలేని సత్యం. కాబట్టి ఇప్పుడు ప్రజలు అన్నారా అంటే మరి ప్రజలు ఎందుకు ఈ 2 పార్టీలను ఎలక్ట్ చేసుకుంటున్నారు, సెలెక్ట్ చేసుకుంటున్నారు? అదేదో నేషనల్ పార్టీస్ అనేవాళ్ళు అంటున్నారు. నేషనల్ పార్టీ అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఒకే కుటుంబానికి పరిమితం అయిపోయింది కదా, అగ్రనాయకత్వం. ఎటు తిరిగి ఒక బీజేపీకి అది లేదు, కమ్యూనిస్ట్ పార్టీలకు లేవు, మిగిలినట్లకన్నీ అదే సిస్టమ్ కదా. మరి అటువంటిప్పుడు ప్రజల్లో అంటున్నారు మీరు, ప్రజలంటే ప్రజలు రిజెక్ట్ చేయాలి కదా. అంటే
ఈ కుటుంబ రాజకీయాల వల్ల అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా అంటే పాలిటిక్స్లోకి వస్తున్నారు. యువత ముందుగా రావట్లేదు పాలిటిక్స్లోకి. రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ కుటుంబ రాజకీయాలు. కుటుంబ రాజకీయాలకి దీనికి ఏముంది? మీరు అన్నట్టు కుటుంబ రాజకీయాలు అంటే ఇప్పుడు మొన్న చూసాము, ప్రతిభా భారతి గారు ఉంది. ప్రతిభా భారతి గారి అమ్మాయి వచ్చింది కదా మళ్ళీ ఎమ్మెల్సీ కింద. ఆవిడ కూతురే కదా, అంటే కుటుంబమేగా. యనమల రామకృష్ణుడు గారు ఉన్నాడు. యనమల రామకృష్ణుడు గారి అమ్మాయి ఎమ్మెల్యే, ఆయన ఈఎంపీ ఎమ్మెల్యే, ఆయన అల్లుడు ఎంపీ. కుటుంబమే కదా. అంటే వాళ్ళు మిగిలిన వాళ్ళు యంగ్స్టర్సేగా. అట్లా మీరు తీసుకుంటే వైసీపీలో కూడా అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న యువత కాకుండా మామూలుగా ప్రజాస్వామ్యం నుంచి యువత రావాలనేది నా అభిప్రాయం. నేను చెప్పాను ఇప్పుడు మీరు ఆ కుటుంబంలో నుంచి వస్తున్నారు, బయట కూడా వస్తుంది. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు కదా. మొన్న ఎలక్షన్ లో ఎన్ఆర్ఐస్ చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు. అట్లాగే ఇప్పుడు కొలిపూడి గారు ఉన్నారు, తిరుమలకి వచ్చారు. ఆయన కొత్త అయినా కదా రాజకీయాల్లోకి, కొత్తగా వచ్చినాయనే కదా. అట్లా భాష్యం ప్రవీణ్ కొత్త అయినా కదా. అట్లా చూసుకుంటే మీకు చాలా మంది ఉన్నారు కొత్త, ఇది యంగ్ జనరేషన్ వచ్చినాడు మన రాజకీయాల్లోకి. దానికి కుటుంబ పాలనకి సంబంధం లేదన్నా. అంటే మెయిన్ ఉండే రాజకీయ నాయకులు కూడా రౌడీలకి, గ్యాంగ్ లీడర్లకి, వీళ్ళకి ఎక్కువ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారు, ఎంపీ టికెట్లు ఇస్తున్నారు అనేది కూడా ప్రజల్లో తెలుస్తుంది. కానీ ప్రజలు కూడా వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు. అది పార్టీని చూసేస్తున్నారా లేకపోతే ఆ పార్టీ నాయకుడిని చూసేస్తున్నారంటారా? అంటే కొంత ప్రజలు కూడా క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి, వెనకమాల జనాలు వేసుకుని వెళ్ళే వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నట్టు ఉన్నారు. మరి బీహార్ చూడండి, తర్వాత యూపీ చూడండి. యూపీలో చాలా మంది అట్లా అదేది క్రిమినల్ బ్యాక్గ్రౌండే కాదు, ఈవెన్ పోక్సో కేసులు ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారు. మరి వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, కేసులు జరుగుతున్నాయి. అయినా సరే వాళ్ళు పోటీ చేసి గెలుస్తున్నారంటే మరి దానికంటే చట్టంలో లోపాలు అవన్నీ. ఇటువంటి కేసులు ఉన్నప్పుడు ఇమీడియట్ గా దాన్ని పరిష్కారం అవ్వాలి కోర్టులో. పరిష్కారం అవ్వకపోతే వాళ్ళని పోటీ చేసే అవకాశం లేకుండా చేయాలి. అది జరగట్లా. ఇక్కడ వాళ్ళ శిక్ష పడతలా, వాళ్ళు పవర్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు దాదాపు మొన్న ఏదో వచ్చింది కదా, 40 to 50% క్రిమినల్ ఇది ఉన్నారు ఇది పార్లమెంట్ లో. వాళ్ళలో కూడా తీవ్రమైన నేరాలు ఉన్నారు. 10% అబోవ్ ఉన్నారు. అంటే తీవ్రమైనవి అంటే హత్యలకి, డైరెక్ట్ గా హత్య రాజకీయాలు, లేకపోతే మీరు ఇందాక నేను అన్నట్టు ఈ పోక్సో కేసులు, ఇటువంటి. మరి ఏం చెప్పాలి అంటే వ్యవస్థ లోపం కింద లెక్క కదా అది. ఆ వ్యవస్థ ఎట్లా సరి చేయాలి? కోర్టుల ద్వారా సరి చేయాలి. అంటే కోర్టులు స్పీడప్ చేయాలి. మామూలుగా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినా దిక్కుమొక్కు లేకుండా పోయింది. ఏది ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ మీద కేసులన్నీ 6 నెలల్లో తేల్చండి చెప్పి ఇప్పుడు ఇచ్చి 3 ఏళ్ళ పైన అయిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి మీద ఉన్న కేసులు 11 సంవత్సరాల నుంచి కథలో కూడా కథ. అలాగే ఇప్పుడు ఈయన ఉంది మన బాబాయ్ హత్య కేసు, వివేకానంద కేసు. అది ఇంతవరకు ట్రైలు డైలీ బేసిస్ మీద జరగట్లా. అంటే మామూలు వాళ్ళేమో నార్మల్గా పలుకుబడి లేని వాళ్ళై, లేకపోతే ఆర్థికంగా అంత పెద్ద లేని వాళ్ళ కేసులేమో స్పీడప్ అవుతున్నాయి. ఇక్కడ ఆర్థికంగా బలమైన వాళ్ళు, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళ కేసులు ప్రొలాంగ్ అవుతున్నాయి. ఈ విధంగా అవటం వలన న్యాయం ఎట్లా జరుగుతుంది? మరి స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి డైలీ బేసిస్ మీద దాన్ని విచారణ చేసి పరిష్కరించమని సుప్రీంకోర్టు చెప్పిన మాటలు కూడా కింద కోర్టు, ట్రయల్ కోర్ట్స్ అన్ని మెలకుండా కూర్చున్నాయంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి దాన్ని? అంటే వ్యవస్థలో లోపాలని ఇమ్మీడియట్ గా సరి చేయాలి. ఇది జగన్ గారి మీద ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడున్నది ఎలాగో టీడీపీ ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ దీన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళట్లేదు అంటున్నారు. ఎట్లా తీసుకెళ్తారు? కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు పరిధిలో ఉంటుంది కదా, వీళ్ళదేముంటుంది? అటెండ్ అవడం తప్ప కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత కోర్టు అంటే సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ముందు పెడితే అయిపోతుంది. అవును, అది వాయిదాల మీద వాయిదాలు పడతాంటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఉండి ఇంతవరకు వెళ్ళలేదు కదా, అటెండ్ అవ్వలేదు కదా. ఎందుకు అటువంటి అవకాశాలు వస్తున్నాయి అంటే ఆయన అటెండ్ అవ్వలేదు, తీవ్రంగా మందలించింది హైకోర్టు, వార్నింగ్ ఇచ్చింది అంటారు.
అది అయిన తర్వాత 2-3 నెలలకు కూడా ఏం జరిగిందో అసలు ఏం పేపర్లో రాదు, ఏం జరగదు, మళ్ళా ఏదో వాయిదాల పర్వం. ఇవన్నీ అంటే నేను అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనేదే నేను అంటలా, దాంట్లో తీవ్రమైన కేసు కాబట్టి ఇది ఒక ఉదాహరణ కింద చూపిస్తున్నా. ఇట్లా అందరిది ఇదే పరిస్థితి కదా, అందరు రాజకీయ నాయకులది ఇదే పరిస్థితి, క్రిమినల్స్ ఇదే పరిస్థితి. ఇది మారాలంటే ముందు కోర్టు సిస్టమ్ మారాలి. కోర్టులో త్వరగా పరిష్కారం అయిపోయింది అనుకోండి, ఒక ఒక మీరు అన్నట్టు నేరస్తుడు ఉన్నాడు, క్రిమినల్ ఉన్నాడు, వాడి మీద కేసు ఉంది, అది ఒక 1 year లో ఇదైపోయింది అనుకోండి, శిక్ష పడితే అతను రాజకీయ రంగంలో ఉన్నాడు కదా. ఇన్ని సంవత్సరాల పాటు, దశాబ్దాల పాటు దాన్ని ప్రొలాంగ్ చేస్తుంటే ఇది మరి ఆటోమేటిక్గా అతనే ఏది నేరం చేసినాడే సేఫ్ సైడ్ బయటపడిపోతున్నాడు కదా. కాబట్టి న్యాయ వ్యవస్థ న్యాయానికి సంబంధించి ఎంత సత్వరంగా న్యాయం చేయగలలో ఆ విధంగా చేయటానికి ప్రయత్నం చేయాలి కోర్టు. అప్పుడు కానీ న్యాయం జరగదు, అప్పుడు కానీ ఇవాళ సిస్టమ్ మళ్ళీ లైన్లో రాదు, లేకపోతే ఇంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.